తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపల్ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కూడా నెలకొంది. మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ గెలిచిందని, చైర్మన్ పదవి బీఆర్ఎస్ కి దక్కుతుందని ఎర్రబెల్లి తెలిపారు. ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపల్ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి నెలకొంది. ఇక మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ గెలిచిందని, చైర్మన్ పదవి బీఆర్ఎస్ కి దక్కుతుందని ఎర్రబెల్లి తెలిపారు. ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మా ఈక్వల్ లేదు ఇక్కడ, అయినా ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేశారు. రెండు ఎంపీది వరంగల్ ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు. దాని మీద మేము మైబాద్ కలెక్టర్ పెట్టినాం, ఆర్డీఓ పెట్టినాం, కమిషనర్ పెట్టినాం, స్పందన లేదు. ఇవాళ కోర్టులో కూడా ఇస్తున్నాం, సుప్రీంకోర్టు హైకోర్టులు ఇస్తున్నాం, వరంగల్ కోర్టులు ఇస్తున్నాం, మైబాద్ కోర్టులు ఇస్తున్నాం. అది ఎట్టయినా రిజెక్ట్ అవుతుంది. చట్ట విరుద్ధంగా ప్రయత్నం చేస్తున్నారు. మా వాళ్ళు ఒక్కరు కూడా పోయే పరిస్థితి లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ దయన్ అనే దోరి మీదనే ఉన్నారు. ప్రాణాలు తెగించైనా మాకు తొమ్మండుగురు ఉన్నారు. ప్రజలు గెలిపించారు మమ్మల్ని. కేసీఆర్ దయన్ మీద అభిమానంతో వాళ్ళు కష్టపడి గెలిచారు. వాళ్ళు ఎవరు కూడా పోయే పరిస్థితి లేదు. అందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ మీకు గెలిచాం. చైర్మన్ సీట్ మాకు వస్తుంది, వైస్ చైర్మన్ సీట్ కూడా మాకే వస్తుంది. తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపల్ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ గెలిచిందని, చైర్మన్ పదవి బీఆర్ఎస్ కి దక్కుతుందని ఎర్రబెల్లి తెలిపారు. ఇక ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు ఆయన. తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపల్ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి నెలకొంది. మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ గెలిచిందని, చైర్మన్ పదవి బీఆర్ఎస్ కి దక్కుతుందని ఎర్రబెల్లి తెలిపారు. ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు ఆయన.